నమస్తే, వెల్కమ్ టు విజన్ ఇండియా న్యూస్. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అనేది కలగానే మిగిలిపోయిందని, తనకు డ్రా పద్ధతి ద్వారా వచ్చిన 2 పడకల గదిని గతంలోనే వేరే పేరిట రిజిస్ట్రేషన్ చేశారని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తెలిపారు. గత ప్రభుత్వం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని నిరుపేద ప్రజలను గుర్తించి డ్రా పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎన్నుకోవడం జరిగిందని, G4 43 నెంబర్ గల గదిని డ్రా పద్ధతి ద్వారా పొందానని ఆమె తెలిపారు. తనకు వచ్చిన 2 పడకల గది దగ్గరికి వస్తే గతంలోనే వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందని ఆమె తెలిపారు. కాగా ఇట్టి విషయంపై అధికారులను సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలుసుకుని వస్తే వారి వద్ద నుండి కూడా సరైన సమాధానం రాలేదని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే ఇలాంటి మోసాలు జరిగాయని, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమైనా పేద ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అధికారులు స్పందించి తమకు వచ్చిన 2 పడకల గదిని ఇప్పించాలని ఆమె కోరారు. ప్లాట్ చూపించారు కానీ నాకు పట్టకాయలు కూడా నాకు అసలు బయట అంటే నాకు ప్లాట్ కాదాలు వచ్చేస్తారు, పట్టకాయలు అన్ని ఇచ్చారు కానీ గజ్వేల్లో 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా. నాకు 2 బిడ్డలు, నాకు భర్త లేడు. 30 సంవత్సరాల నుంచి తిరగంగా డ్రా తీసిరు. నా 43 G4 వచ్చింది. నాకు పోయి అడిగితే అది మాకు పట్టా అయింది, 21 పట్టా అయిందని చెప్తారు. ఏ అధికారులు స్పందిస్తలేరు. అందరికి లెటర్లు ఇచ్చిన, కలెక్టర్ కూడా సిద్దిపేట కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చినాం. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ రోజు ఇక్కడ ఎంక్వైరీ అవుతుందని వస్తే నాకంటే ముందే ఆయన పట్టా చేసుకున్న ఆయన వచ్చిండు. ఆయన మెదక్ జిల్లా కొల్చారం ఊరు. ఆయన పైసలు ఇచ్చి దొంగతనంగా పట్టా వేయించుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏమన్నా అంటే ముఖ్యమంత్రి వాళ్ళకి చేసి ఇచ్చిండు, గవర్నమెంట్ వాళ్ళకి చేసి ఇచ్చింది, మేమేం చేయలేమని అంటారు. అట్లాంటి వాళ్ళు మా గజ్వేల్లో పేదవాళ్ళు, తిండికి గతినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పక్కకు పెడితే ఈ 10 మంది కుటుంబాలు బాగుపడతాయి. మా గజ్వేల్లో లేనోళ్ళు లేరా? 1500 మందికి 1100 మందికి డ్రా తీసిరు. ఇంకా 400 మంది ఉన్నారు. మరి ఆ 400 మందికి లేదు, ఈ 1100 మందికి లేదు. ఆయనకు ఒక్కరికి పట్ట ఎట్లా చేసిరు? ఈ 10 మందికి పట్ట ఎట్లా చేసి ఇచ్చారు? ఏమన్నా అంటే మాకు పట్టా ఉందని అంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు పైసలు ఇచ్చి పట్టా వేయించుకోరు. మా గజ్వేలలోకి న్యాయం చేయాలి. ఎవరు స్పందించడం లేదు. ఏ వార్డ్ నెంబర్లను అడిగినా, ఏ అధికారులను అడిగినా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి మాకు గజ్వేలలోకి న్యాయం చేయాలని కోరుతున్నాం.